అమెరికా భారీ యుద్ధం అయితే ఖాయమే. ఇప్పుడు తాజాగా వాళ్ళ సైనిక మోహరింపు అయితే మాత్రం భారీగానే ఉంది. వెనిజులా మీదన యుద్ధం అనుకోవడానికి వెనిజులా అంత పెద్ద సీన్ ఏం లేదు. గట్టిగా వెళ్తే ఒక రోజుతో కంట్రోల్‌లోకి వచ్చేస్తది ఆ దేశం. కాపోతే అక్కడున్న సహజ వనరుల మీదకి వెళ్ళినప్పుడు ఇక చివరికి ఇప్పుడు ఎట్లయితే ఇరాక్‌లో, ఇరాన్‌లో తీవ్రవాదుల్లాగా ఆఫ్ఘనిస్తాన్‌లో తయారయ్యారో అట్లాంటి అటాక్స్ ఉండొచ్చు. బట్ దానికోసం ఏమన్నా ప్రిపేర్ చేస్తున్నారా? అదే అంటే ఒక దేశాన్ని ఆక్రమించుకునే కుట్ర జరుగుతుందా? గతంలో ఇరాక్‌ని అట్లాగే ఆక్రమించుకొని అక్కడ పాలకులను పెట్టి, ఆఫ్ఘనిస్తాన్ అట్లాగే ఆక్రమించి అక్కడ పాలకులను పెట్టి వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకున్నారు. ఇప్పుడు వెనిజులా కూడా అట్లాగే తన చెప్పు చేతల్లో ఉండే ప్రభుత్వం కోసం యుద్ధం చేయబోతుందా? లేదంటే గనక ఆహ్, ఇరాన్ మీద పెద్ద యుద్ధం చేయబోతుందా? ఎందుకంటే ఇరాన్ అయితే అణ్వస్త్రాలు ఆపే ప్రసక్తి లేదండి. ఇంకోటి పాకిస్తాన్ అయినా కంట్రోల్ చేయొచ్చేమో గానీ ఇరాన్‌ని కంట్రోల్ చేయలేరు. అందులో 12,000 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను ఛేదించగలిగే మిస్సైల్ కూడా దాని దగ్గర ఉన్నాయి. రాడార్‌లకు కూడా దొరకకుండా సక్సెస్ అవుతాయి అనడానికి సాక్ష్యం ఇజ్రాయెల్‌లో అది చేసి చూపించింది. ఐరన్ డోమ్‌ని కూడా దాటి వచ్చినాయి ఇరాన్‌కి సంబంధించినటువంటి ఆయుధాలు. ఈ నేపథ్యంలో సీరియస్‌గా యుద్ధం ఎందుకు చేయబోతోంది? ఎవరి మీద చేయబోతోంది అమెరికా అన్నది మాత్రం చర్చ జరుగుతోంది.